ఇక ఇంకో అంశం వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ట్రిపుల్ టెస్ట్ అనేది వీళ్ళు పాటించలేదు. ట్రిపుల్ టెస్ట్ అనే ఒక పద్ధతి ఉంటుంది, విధానం ఉంటుంది రాజ్యాంగబద్ధంగా. దాన్ని వీళ్ళు పాటించలేదు అని చెప్పేసి పిటిషనర్లు వాదించారు. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటిది అంటే ఇందులో ఒక 3 అంశాలు ఉంటాయి. ఆ 3 అంశాలని అక్కడ పాటించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో కావచ్చు, ఈ ఎలక్షన్కి వెళ్ళే క్రమంలో కావచ్చు. ఒకటి, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. బీసీ గణనకు కావచ్చు, కుల గణనకు కావచ్చు, ఆ సమాజంలో ఉన్నటువంటి కులాల వారీగా లెక్కించడానికి, జనాభా లెక్కించడానికి, నాట్ ఓన్లీ బీసీ జనాభా, కులాల వారీగా మొత్తం జనాభా లెక్కించడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఉండాలి. ఆ కమిషన్ ఆ లెక్కలన్నింటినీ తీయాలి. అది కూడా ప్రాపర్గా జరగాలి. ఆ లెక్కలన్నీ కూడా ప్రాపర్గా తీయాలి. అదొక రాజ్యాంగబద్ధంగా ఆ లెక్కలన్నీ కూడా ఆ కమిషన్ తీయాలి. తీసిన తర్వాత సెకండ్ టెస్ట్, ఫస్ట్ టెస్ట్ ఏమో డెడికేటెడ్ కమిషన్. సెకండ్ టెస్ట్ ఏంటి అంటే ఆ వచ్చిన అవుట్కమ్ ఏదైతే వీళ్ళు కులాల వారికి గణన చేసిర్రో ఆ వచ్చిన అవుట్కమ్ ప్రకారం వీళ్ళు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. అంటే ఏ జనాభా ఎంత ఉంది, ఆ లెక్కలేంది, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, జనాభా ఎంత ఉన్నది, దానికి సంబంధించిన ఆ దామాషా ప్రకారం వీళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనే దాన్ని వాళ్ళు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇక మూడో టెస్ట్, ట్రిపుల్ టెస్ట్లో మూడో అంశం ఏంటి అంటే ఈ రిజర్వేషన్లు అనేవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లు అన్నీ కూడా కలిపి 50% బిలో ఉండాలి. 50% వరకే ఉండాలి. 50% దాటిపోవద్దు. 50% లోబడే ఈ రిజర్వేషన్లు ఉండాలి. డెడికేటెడ్ కమిషను, ఆ డెడికేటెడ్ కమిషను జనాభా ప్రాతిపదికన ఆ రిజర్వేషన్ల లెక్కలు తీయాలి. ఆ లెక్కలు తీసినటువంటి లెక్కలు రిజర్వేషన్ల ఖరారు అంతా కూడా 50% లోబడే ఉండాలి. 50% మించకూడదు. ఈ ట్రిపుల్ టెస్ట్ అనేది వీళ్ళు పాస్ కావాలి. అంటే గవర్నమెంట్ చేపట్టే ఆ విధానం, రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియ విధానం అంతా కూడా దీనికి అనుగుణంగా ఉండాలి. ఈ లెక్కన జరగాలి. కానీ మన రాష్ట్రంలో తెలంగాణలో చేసినటువంటి ఆ కులగణనలో దీన్ని ఫాలో అవ్వలేదు. మేజర్గా 50% అనేది ఏదైతే థర్డ్ టెస్ట్ ఉందో ఇందులో దీని మీద చాలా బలంగా వాదనలు వినిపించారు. 50% క్యాప్ ఉండాలని చెప్పి ఈ ట్రిపుల్ టెస్ట్ అనేది రాజ్యాంగబద్ధంగా చెప్తా ఉన్నది. అట్లాగే సుప్రీంకోర్టు కూడా 50% క్యాప్ పెట్టింది. కానీ వీళ్ళు వాటన్నిటిని కూడా దాటేసి ఈ ట్రిపుల్ టెస్ట్లో ఈ 50% అనేది ఉన్నది. సో దాన్ని కూడా వీళ్ళు పక్కన పెట్టేసి ఎక్సెస్ వెళ్ళిపోయారు.